కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 167. పవన్ లేని రాజకీయమా? ప్రజాస్వామ్యవాదులకు శుభవార్త. జూన్ 14వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం గోదావరి జిల్లాల నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టడం ఎంతో శుభసూచకం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గమనిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవస్థల నిర్వీర్యం, నిరంకుశ విధ్వంసక పాలన, ప్రభుత్వ వైఫల్యాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పథకాల పేరు మీద పెట్టేది కాస్తంత, చెప్పేది బారెడంత, ప్రచార ఆర్భాటమేమో కొన్ని వేల కోట్ల రూపాయలంతా, అలాగే సలహాదారుల పేరు మీద కోట్లాది రూపాయల దోపిడీ. ఇవన్నీ సక్రమంగా జరుగుంటే ఏనాడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. అదేగాక దీంతో పాటు అనేక భారీ పరిశ్రమలతో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనమయ్యేది. కానీ జరుగుతున్న వాస్తవాలేంటంటే చుట్టం చూపుగా ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి ఎవరైనా విచ్చేస్తే వారిని సీఎం జగన్మోహన్ రెడ్డితో ములాఖాత్ ఏర్పాటు చేసి అదిగో పులి ఇదిగో తోక అన్న సామెతలాగా ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని మాయమాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమ అనేది ఒక కుటీర పరిశ్రమగా, పల్లెల్లో ఎంతో మంది సామాన్య ప్రజలకు కుటుంబ అవసరాలు తీర్చే ఒక ఆసరాగా విరాజిల్లుతుంది. దాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన పాలకు పెట్టింది పేరుగా 1,50,000 కుటుంబాల సొంత పరిశ్రమగా ఎదిగిన విజయ పాలు, సంగం పాలు, కంట్రీ డిలైట్ పాలు ఇలా ఆ ప్రాజెక్టులను కాదని ఎక్కడో గుజరాత్కు చెందిన అమూల్ పాల సంస్థను భుజస్కంధాలపై మోసే కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని గుజరాత్కు చెందిన అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపారుల పాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. రానున్న కాలంలో ఇది మరిన్ని దుష్పరిణామాలకు దారితీయనున్నదన్నది కఠోర సత్యం. అసలు ఇంటికి పెద్ద దిక్కెవరు? తల్లి తండ్రియే కదా. అంతేగాని ఏ కుటుంబానికి పెద్ద దిక్కు బయట వాడవడు. ఆ సూత్రాన్ని గాలికి వదిలేసి నీ ఇంటికి నేనే పెద్ద బిడ్డని, పెద్ద దిక్కుని అనడం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచమంటే దాన్ని మరింత దిగజారుస్తూ సామాన్యుడి నెత్తి మీద కూడా 3 లక్షల రూపాయల భారం పెడితే తెలియకుండానే పన్నుల రూపేణా గాని, కరెంటు బిల్లుల రూపేణా గాని, చలాన్ల రూపేణా గాని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నొప్పి సామాన్యుడికి తెలియట్లేదు గాని మున్ముందు అన్నీ ఎక్కడివక్కడే వదిలేసి పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇటీవల నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సెక్రటేరియట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ రెండు అటు దేశానికి గాని ఇటు తెలంగాణ రాష్ట్రానికి గాని ఒక మంచి ఆభరణంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే ఎవరో భూముల్ని పేదల పేరు మీద తన సొంత పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ గోడకి ఆనుకొని ప్లాట్లు ఇవ్వడం అనేది ఆ ప్రాంతాన్ని ఒక మురికివాడగా తయారు చేయాలనుకున్న ఈ వికృత ఆలోచన అభివృద్ధి అక్కర్లేని జగన్మోహన్ రెడ్డి పెద్దగా స్పందించనవసరం లేదేమో గాని అభివృద్ధిని కాంక్షించే ప్రజలకు ఖచ్చితంగా ఇది ఒక దుష్పరిణామం. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు మురికివాడల్లో ఆహ్వానం పలికితే పెట్టుబడులు, ప్రాజెక్టులు వస్తాయా? కనీస సూత్రాన్ని కూడా ఆచరించలేని నీచ స్థాయిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇన్ని అక్రమాలను ఎదిరించడానికే పవన్ కళ్యాణ్ వారాహి మీద అజేయ యాత్ర మొదలుపెట్టనున్నాడు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ యాత్రని రాష్ట్రంలోని పాలితులంతా జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే పిలిచి పిల్లనిస్తానంటే పిల్ల గుడ్డిది అన్నాడట ఓ అపరమేధావి అన్న సామెతలాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయను అంటూ మూర్ఖత్వపు పాలనకి తెరదించాలని జనసేనాని వీరకంకణం కట్టుకుంటే, మరో పక్క ప్రధాన ప్రతిపక్షం తన మహానాడు సదస్సులో కనీసం జనసేనాని పేరు ఉచ్చరించకపోవడం దురదృష్టకరం. ఈ పరిణామం జనసేన, టీడీపీ పొత్తును ఆహ్వానించే వాళ్లకి, అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న తటస్థులందరికీ మళ్లీ ఎక్కడో పొరపాటు జరగబోతోందన్న సూచనలు అందుతున్నట్టయింది. అందుకే తమ నిర్ణయాలను పునరాలోచించుకుంటున్నారు. కాపుల ఓట్లు దక్కాలంటే అది జనసేనాని ఉంటేనే అన్నది సరిగ్గా బుర్రలోకి ఎక్కించుకొని తీరాలి. ఇలాంటివి గాని సరిచేసుకోకపోతే
తమ భవిష్యత్తే గాక తమ పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేసుకున్నట్టుగా పరిస్థితులు తయారవుతాయని కాపునాడు హెచ్చరిస్తోంది. ఇప్పటికిప్పుడు జనసేన పార్టీకి అధికారం లేకపోతే కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు గాని ప్రధాన ప్రతిపక్షం అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుంది. ఆ పార్టీ మేధావి వర్గం విపరీత పోకడలు పోకుండా ఈ విధ్వంసకర ప్రభుత్వాన్ని పారద్రోలాలంటే ఈ యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఇస్తేనే అది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అంతేగాని ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం మిగతా పార్టీలకి లేదు. దీనిని గుర్తెరిగి ప్రవర్తించండి. మీ కోనపరెడ్డి రమేష్, కాపునాడు రీసెర్చ్ వింగ్. Please subscribe our channel.